ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? పెట్రోల్ ప్రైసెస్ పెరిగినప్పుడు నాకేంటి, నేను మాత్రం 100 కొట్టిస్తాను. ట్యాక్సా? అది రిచ్ వాళ్ళకి, మన లెవెల్ కాదు. మరి వార్? అదెక్కడో జరుగుతుంది, మన లైఫ్ అయితే సేఫ్. నిజంగా మన లైఫ్ సేఫా? లేదా మనం ఆల్రెడీ మన పాకెట్ నుండి దానికి ప్రైస్ పే చేస్తున్నాము? మనం చాలాసార్లు ఒకటే మిస్టేక్ చేస్తాం. మనకి డైరెక్ట్గా కనిపించిన దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం. కానీ లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అనేది చాలాసార్లు కనిపించదు, కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ ప్రైసెస్ పెరిగినప్పుడు మనం 100 రూపాయలే కొట్టిస్తున్నాం అని అనుకుంటాం. ఎస్, సేమ్ ప్రైసే, కానీ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ముందు ఎక్కువ వచ్చే క్వాంటిటీ ఇప్పుడు తక్కువ వస్తుంది. సో యాక్చువల్గా మీరు సేమ్ అమౌంట్ ఇవ్వట్లేదు, మీరు ఎక్కువ ఇస్తున్నారు, కానీ మీకు ఆ విషయం తెలియట్లేదు. సేమ్ అదే ప్యాటర్న్లో ట్యాక్స్ కూడా. చాలామంది నేను ట్యాక్స్ కట్టను, ఓన్లీ రిచ్ వాళ్ళే కడతారని అనుకుంటారు. కానీ మీరు తాగే టీ, తినే తిండి, కొనే బట్టలు అండ్ రీఛార్జ్ చేసిన ప్రతి బిల్ అండ్ డైలీ కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ అనేది మీరు పే చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టకపోయినా ఇండైరెక్ట్గా ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు. సో మీకు ఆ విషయం తెలియట్లేదు, అంతే. నా బిగ్గర్ పిక్చర్, వార్ జరగడం వల్ల వార్ ఎక్కడో జరుగుతుంది, మనకు సంబంధం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ అదే పెద్ద బిగ్ మిస్అండర్స్టాండింగ్. వార్ జరగడం వల్ల ఆయిల్ ప్రైసెస్ అనేది డిస్టర్బ్ అవుతాయి. ఆయిల్ ప్రైసెస్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డైలీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. సేమ్ ప్యాటర్న్. మీరు డైరెక్ట్గా వార్లో లేరు, కానీ మీ పాకెట్ నుండి డబ్బు వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ క్లియర్గా కనిపిస్తుందంటే, మిడిల్ క్లాస్ లైఫ్లో మంత్ స్టార్టింగ్లో శాలరీ క్రియేట్ అయినప్పుడు ఈ మంత్ ఎలా అయినా సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ సేమ్ మంత్ అదే సిచ్యువేషన్. ఇది మీరు చాలామంది గమనించే ఉంటారు. లాస్ట్ మంత్ 1000 రూపీస్ అయిన గ్రాసరీస్ ఈ మంత్ 1200, 1300 అయినా సరిపోదు. అండ్ మీరు కొన్ని వస్తువులు తీసే ఉంటారు, అయినా కూడా మీకు ఆ అమౌంట్ అనేది సరిపోదు. కానీ మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఇది ర్యాండమ్గా జరగడం లేదు. పెట్రోల్లో జరిగింది, ట్యాక్స్లో జరిగింది, అండ్ వార్లో కూడా జరిగింది. ఒకటే ప్యాటర్న్. మీరు అనుకుంటారు వార్ వల్ల నాకేం ఎఫెక్ట్ లేదని, కానీ రియాలిటీ ఏంటంటే మీరు ఆల్రెడీ మీ పాకెట్ నుండి దానికి మనీ పే చేస్తున్నారు. మీరు మీ లైఫ్లో ఏం మార్చకపోయినా, ఏం చేంజ్ చేయకపోయినా మీ డబ్బు మాత్రం స్లోగా మీ బ్యాంకు నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సిస్టమ్ మిమ్మల్ని ఛార్జ్ చేయడం ఎప్పుడో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ టైం బిల్ ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇది మన మిస్టేకా లేదా గ్లోబల్ సిస్టమ్ ఎఫెక్ట్ అని. బికాస్ ట్రూత్ మనం అనుకున్న దానికంటే చాలా డీప్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మధ్యతరగతి అబ్బాయి.